రాజకీయాల్లో శాశ్వతం అనేది అసాధ్యమే కావచ్చు, కానీ ఆ దిశగా బలమైన అడుగులు వేయడంలో మాత్రం ఎలాంటి తప్పిదం లేదు. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధిని సాధించాలన్నా, సంక్షేమ ఫలాలను ప్రజల దగ్గరికి చేర్చాలన్నా అది అధికారంలోని పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకే ప్రజలు బలమైన నాయకత్వానికి మద్దతునిస్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే విషయం ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం అధికారంలో ఉండడమే కాకుండా దృష్టికి వచ్చిన ప్రజాప్రతినిధుల తప్పిదాలను తక్షణమే ఖండించడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్తున్న హెచ్చరికలు ఈ దిశలోనే ఉన్నాయి. ఈ కఠినమైన దిశానిర్దేశాల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ఇది కేవలం క్రమశిక్షణ కోసమేనా, లేక ప్రజలకు జవాబుదారీగా ఉండే పటిష్టమైన పారదర్శకమైన పాలన అందించాలనే సంకల్పమా? టాప్ టు బాటం నేతలకు బాధ్యతలపై బోధించడం వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి? పవర్ అనే సీటును ఈ కూటమికి నిరంతరాయంగా కంటిన్యూ అయ్యేలా దారితీస్తున్న ఆ కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం కావాలంటే, పాలన సుస్థిరంగా కొనసాగాలంటే మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతున్నారు. నా కంఠంలో ప్రాణముండగా కూటమి విడిపోదు అనే మాటలతో ఆయన తన నిబద్ధతను బహిరంగంగా ప్రకటించారు. నాయకత్వం మార్గదర్శకమైతే కేడర్లో పొరపాట్లు సహజం, కానీ వాటిని సమయానుసారంగా సరిచేసే చర్యల ద్వారానే రాజకీయ పటిష్టత సాధ్యమవుతుందని పవన్ సంకేతమిచ్చారు. ఇదే దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో ఒకటిగా ఉండాలని, పద్ధతిగా నడుచుకోవాలని స్పష్టంగా సూచించారు. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ప్రత్యేక రిపోర్ట్ తెప్పించి మరీ హితబోధ చేశారు. ప్రతి నేత ప్రజాక్షేత్రంలో అంకిత భావంతో నిలవాలని, కేడర్ను సమాయత్తం చేస్తూ ముందుకు సాగాలని ఆయన బలంగా చెప్పారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ కేడర్లో ఏ చిన్న తప్పిదం బయటపడితే వెంటనే స్పందిస్తూ దిశానిర్దేశం చేస్తూ పాలనా పటిష్టతకు బలమైన సంకేతాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లో విశ్వాసాన్ని గట్టిగా సంపాదిస్తోంది. కేవలం అధికారంలో ఉన్నందుకే కాదు, పాలనలో కనిపిస్తున్న స్పష్టత, వేగం, ప్రజలతో నేరుగా కలిసే ప్రయత్నాలే ఈ ధీమాకు బలంగా నిలుస్తున్నాయి. చదువుకున్న వర్గం, విద్యార్థికులు, తటస్థంగా ఉండే ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలను కాక పాలనా పనితీరు ఆధారంగా తమ మద్దతు నిర్ణయించుకుంటున్నారు. అమరావతి అభివృద్ధి, ఐటీ పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రవాహం అన్నీ కలిపి ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చుతోంది అన్న సంకేతాలు అన్ని దిశల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలన సజావుగా సాగుతోంది అన్న అభిప్రాయం ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది. అందుకే కూటమి నేతల్లో ఆ ధీమా కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ ధైర్యం కాదు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే పాలనా ఫలితాలపై ఆధారపడిన ధీమా. ఈ ధోరణి కొనసాగితే తటస్థ వర్గం కూడా కూటమి వైపు మొగ్గు చూపుతుందన్న అంచనాలు మరింత బలపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాశ్వతమన్న మాట గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకే వర్తించింది. వరుసగా 2 పర్యాయాల అధికారంలో కొనసాగిన అనుభవం ఈ 2 పార్టీలకే ఉంది. కానీ నేడు పరిస్థితులు మారాయి. అవకాశాలే మార్గదర్శకంగా మారుతున్నాయి. హస్తం పార్టీకి మరో 2-3 టర్మ్లు ఏపీలో నిలదొక్కుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో జత కట్టింది. ఈ కూటమి 164 సీట్లతో బలంగా ఉన్న పాలనతో పాటు కేడర్ను పదిలంగా చూసుకోవాలన్నదే చంద్రబాబు, పవన్ ఇద్దరి ధ్యేయం. ఎక్కడైనా ఎమ్మెల్యేలపై ప్రజల్లో భేదాభిప్రాయాలు వస్తే, తప్పిదాలు బయటపడితే వెంటనే స్పందిస్తున్నారు. ఉపేక్షించేది లేదన్న హెచ్చరికలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అధికారం ఉందనే ధీమాతో ఉండడం రాజకీయాల్లో సహజమే. కొత్తగా ఎన్నికైన కొందరు నేతలు పక్కదారి పడుతున్నారన్న సంకేతాలందిన వెంటనే అప్రమత్తమవుతున్నారు. సీనియర్లను ఫాలో కావాలి, కార్యకర్తలతో కలిసి సాగాలి అన్న సూచనలు పదే పదే వినిపిస్తున్నాయి. నేతల కన్నా కార్యకర్తే మిన్నా అన్న సంకేతాలు కూడా బలంగా ఇస్తున్నారు. చివరికి ప్రజాక్షేత్రంలో పార్టీ విధానాలతోనే ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నదే ఈ నాయకత్వం వెనుక ఉన్న ఆత్మవిశ్వాసం.
ఒక్క ఛాన్స్ అనేది ఆశ మాత్రమే, కానీ ప్రజలు కంటిన్యూగా అవకాశాలు ఇవ్వాలంటే పాలనా తీరే కొలమానమన్న విషయాన్ని చంద్రబాబు గత అనుభవం ద్వారా గ్రహించగా, జనసేనాని పవన్ మాత్రం భావితరాల ఉన్నతిని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించింది. మొత్తం 164 సీట్లు గెలుచుకుని పాలనలోకి బలంగా అడుగుపెట్టింది. అయితే వైసీపీ కూడా 1.32 కోట్ల ఓట్లతో బలంగా నిలిచింది. ఇది ప్రజల్లో ఇంకా వారి పట్టు ఉందన్న సంకేతం. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా ప్రజాదరణను నిలబెట్టుకోవడం కూటమికి కీలకమైన పరీక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో ప్రజల అభిరుచులు, సామాజిక వర్గాల ప్రభావం, స్థానిక సమస్యలు ఒక్కొక్కటిగా భిన్నంగా ఉన్నాయి. అందుకే ప్రతి జిల్లాకు ప్రత్యేక వ్యూహం, ప్రతి వర్గానికి ప్రత్యేక దృష్టి అవసరం. ప్రజల నాడిని అర్థం చేసుకుని పక్కా ప్లానింగ్తో ముందుకు సాగాల్సిన అవసరం కూటమి ముందు నిలిచింది. ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉండాలంటే కేవలం ఎన్నికల ముందు చూపులు సారించడం కాదు, ముందస్తు ఆలోచనే కీలకం. ప్రతి జిల్లాను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. పోలింగ్ శాతం, ఓటర్ల స్వభావం, స్థానిక అభివృద్ధి అంశాల ఆధారంగా క్యాడర్ను మౌలికంగా ముడిపెట్టాలి. ఉదాహరణకు దర్శి నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ శాతం తిరుపతిలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది ప్రజల చురుకుదనం, పార్టీ ప్రభావం మధ్య ఉన్న తేడాను సూచిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహం అవసరం. సీనియర్ నేతల పర్యటనలు, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలు, క్యాడర్ శిక్షణ, ఇవి అన్నీ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే మార్గాలు. ఇది కేవలం ఓటు బ్యాంకు వ్యూహం కాదు, ప్రజలతో నేరుగా కలవడం, వారి సమస్యలు వినడం, పరిష్కార మార్గాలు చూపడం ద్వారా కూటమి పట్టు మరింత బలపడుతుంది. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ అభివృద్ధి దృక్పథం చూపించాలి. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి విజయాన్ని కంటిన్యూగా కొనసాగించే మార్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ అత్యంత కఠినమైన చర్యలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రధాన హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పాలనలో పారదర్శకత పెరగాలంటే గత 5 ఏళ్లలో అధికార యంత్రాంగంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిందేనని ఈ నాయకత్వం స్పష్టంగా భావిస్తోంది. కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు భూములు, ఇసుక వంటి రెవెన్యూ సంబంధిత వివాదాల్లో తలదూర్చవద్దని, పద్ధతి ప్రకారం నడుచుకోవాలని బలమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏమాత్రం తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ నో టాలరెన్స్ ఫర్ కరప్షన్ అనే నినాదాన్ని పాలనలో బలంగా అమలు చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణ కాంట్రాక్టులు, ప్రాజెక్టుల కేటాయింపులు, భూముల లావాదేవీలపై సమగ్ర విచారణకు ఆదేశించడం ద్వారా అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు కూటమి నాయకత్వం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు, అధికారంలో పారదర్శకత, ఈ 2 ప్రధాన సూత్రాల ఆధారంగా అవినీతి రహిత సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా నిలుస్తోంది. ఆకాశమంత విజయాన్ని అందుకున్న వైసీపీకి జస్ట్ ఒక్క టర్మ్లోనే ప్రజలు ఊహించని తీర్పివ్వడం రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయే అంశంగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోవడం,
రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా అణచివేతలు, తప్పుడు ఆలోచనలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల తీరు. ఇది పూర్తిగా స్వయంకృతాపరాధానికి పరాకాష్ఠగా నిలిచింది. ప్రజాక్షేత్రంలో అన్ని అనుభవాలను బేరీజు వేసుకున్నప్పుడే అధికారం శాశ్వతంగా మారుతుంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రతి అడుగు ఆచితూచి వేసేందుకు దారి తీసింది. ప్రజలు అందించిన అద్భుతమైన విజయాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలంటే క్షేత్రస్థాయిలో నేతల తీరు ఎంత కీలకమనేది ఈ నాయకత్వానికి స్పష్టంగా అర్థమైంది. అందుకే ఏ చిన్న అంశం నాయకత్వం దృష్టికి వచ్చినా, అది ఎమ్మెల్యేల అతిగా ప్రవర్తించే వైఖరి అయినా, అవినీతి ఫిర్యాదు అయినా వెంటనే ఏమాత్రం ఉపేక్షించకుండా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో నేతలు పద్ధతిగా, నిబద్ధతతో నడుచుకునేలా దిశానిర్దేశం చేయడం అనేది కూటమి ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి, పాలనపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కీలకంగా నిలిచారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై వారు చేసిన హెచ్చరికల్లో ఏ ఒక్కరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా మార్పు అవసరమన్న సందేశాన్ని బలంగా ఇచ్చారు. ముఖ్యంగా కీలక మంత్రులు తమ శాఖలకు, తమ జిల్లాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నారు. ఈ కీలక తరుణంలో కూటమి నాయకత్వ లక్ష్యం ఒక్కటే: ప్రజల్లో సంపాదించుకున్న మద్దతును, ప్రజా బలాన్ని నిలబెట్టుకోవడం. ఇది కేవలం ఉన్నత నాయకుల వల్లనే సాధ్యమవుతుంది అన్న భావన కాదు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలి. క్యాడర్పై పట్టు సాధించడం, పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయడంలో ప్రజాప్రతినిధుల నిబద్ధతే కీలకం. గత ప్రభుత్వ వైఫల్యాలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికార దర్పాన్ని పక్కనబెట్టి సేవకునిగా ప్రజల్లో మెలగాలని నాయకత్వం స్పష్టంగా సూచిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో అంకితభావంతో పనిచేస్తేనే కూటమి పాలనా పట్ల ప్రజల్లో విశ్వాసం, సంతృప్తి పెరుగుతుంది. అదే వారి దీర్ఘకాలిక విజయానికి బలమైన బాట. పాలన అంటే ప్రజలతో నడిచే నిబద్ధత అన్న సందేశాన్ని కూటమి అధినేతలు బలంగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర పాలనా లక్ష్యంగా కూటమి నాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును పకడ్బందీగా పర్యవేక్షించడంపై దృష్టి సారించింది. ఈ పర్యవేక్షణ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ నిబద్ధత, మేళవించిన ద్విముఖ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవేక్షణలో ఇన్ఛార్జి మంత్రులదే పూర్తి బాధ్యత. ఆయా మంత్రులు తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేల వ్యవహార శైలిని, ప్రజలతో వారి సంబంధాలను నిశ్చితంగా గమనించి ఎక్కడ పొరపాట్లు జరిగినా తక్షణమే సరిదిద్దాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ముఖ్యంగా పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాల విషయంలో నిర్లక్ష్యం వహించే ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఏకంగా కేబినెట్ సమావేశంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం ద్వారా తాము ఎంత కఠినంగా ఉంటామో స్పష్టం చేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు, నిరంతర సర్వేల ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేల సమర్థతను అంచనా వేయడం జరుగుతోంది. ఇకపై ప్రజా దర్బార్లో పాల్గొనడం, కార్యకర్తలతో కలిసిపోవడం, రెవెన్యూ సమస్యల పరిష్కారం వంటి అంశాలను ముఖ్యమైన కొలమానాలుగా నిర్ణయించారు. ఈ డబుల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం పదవుల కోసం కాకుండా ప్రజాసేవకు అంకితభావం చూపించేలా కూటమి నాయకత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. కూటమి నాయకత్వం అమలు చేస్తున్నది ద్విముఖ పర్యవేక్షణ విధానం వెనుక కేవలం తప్పులను సరిదిద్దడమే కాదు, దీర్ఘకాలిక రాజకీయ, పాలనాపరమైన ఫలితాలను సాధించాలనే స్పష్టమైన లక్ష్యం ఉంది. సుపరిపాలన పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడం, అవినీతి రహిత పాలనను స్థాపించడం, ఇదే దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సజావుగా, నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే గత పాలకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించి కూటమిపై నమ్మకం మరింత పెరిగేలా మారుతుంది. ఇది కేవలం పాలనా మార్పు కాదు, రాజకీయ స్థిరత్వానికి బలమైన బాట. నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల
క్యాడర్ ఉత్తేజితమవుతుంది. పార్టీకి ప్రజల్లో మరింత బలం చేకూరుతుంది. ముఖ్యంగా వైసీపీకి బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ అసంతృప్తి ఉన్న చోట కూడా ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేస్తే ప్రజాదరణ పెరిగి కూటమికి బలమైన రాజకీయ పునాది ఏర్పడుతుంది. అప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశించినట్లుగా మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. నేతలు ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కార వేదికగా మారితే రాబోయే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకత లేకుండా తమ పనితీరు ఆధారంగానే మరోసారి విజయాన్ని సాధించాలనే వ్యూహాత్మక ఫలితాన్ని కూటమి నాయకత్వం బలంగా ఆశిస్తోంది. కూటమి నాయకత్వ ద్విముఖ పర్యవేక్షణ విధానం వెనుక ఉన్నటువంటి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. కేవలం కొందరి తప్పులను సరిదిద్దడమే కాదు, దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వాన్ని, పాలనా పటిష్టతను సాధించడమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతను సమన్వయంగా ఉపయోగిస్తూ మంత్రులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ప్రతి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులను నియమించి స్థానిక ఎమ్మెల్యేల పనితీరును, ప్రజలతో వారి సంబంధాలను నిశితంగా గమనించేలా వ్యవస్థను రూపొందించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా దర్బార్లలో పాల్గొనడం, కార్యకర్తలతో సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన కొలమానాలు నిర్దేశించారు. ఈ పర్యవేక్షణ విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా 15 ఏళ్ల సుస్థిర పాలనా దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాజకీయాల్లో నిలబడాలంటే అంతర్గత వ్యూహాలే విజయాలకు సోపానాలుగా మారుతుంటాయని మరోమారు నిరూపించే దిశకు కాలమే సమాధానం.